రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ వైస్ ఎంపీపీగా కాంగ్రెస్ అభ్యర్థి వనపర్తి దేవరాజ్ ఏకగ్రీవంగా సోమవారం ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ సమక్షంలో వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. వేములవాడ అర్బన్ వైస్ ఎంపీపీ ఆర్సీ రావు రాజీనామాతో ఖాళీ అయిన వైస్ ఎంపీపీ పదవిని మెజారిటీ సభ్యుల ఆమోదంతో వైస్ ఎంపీపీగా దేవరాజ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైస్ ఎంపీపీని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీగా ఎన్నికైన దేవరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు, ఎంపీటీసీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గౌరవనీయులు పెద్దలు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనన్న గారు నన్ను వైస్ ఎంపీగా అవకాశం కల్పించి నాకు సహకరించి ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు సహకరించిన నా సహోదరులు ఎంపీటీసీ బుర్ర రాజశేఖర్ గారు, అలాగే సువర్ణ స్వామి గారు, కాల్పల్లి సువర్ణస్వామి గారు, బుర్ర లహరిక శేఖర్ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేములవాడ అర్బన్ మండలం పిల్లి కనకయ్య గారు మండల ప్రెసిడెంట్ గారికి, అలాగే వేములవాడ మండల అర్బన్ ప్రజాప్రతినిధులకు, పార్టీ కార్యకర్తలకు, వేములవాడ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ఎల్లవేళలా సర్వదా వారి అడుగుజాడల్లో నడుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలు ఆదిశ్రీన్న గారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వేములవాడ అర్బన్ మండల వైస్ ఎంపీపీగా జరిగినటువంటి ఈరోజు ఎన్నికల్లో వనపర్తి దేవరాజ్ గారు వైస్ ఎంపీగా ఎంపిక కావడం సందర్భంగా వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వారు సహకరించినటువంటి గౌరవ ఎంపీటీసీలు, అదేవిధంగా వేములవాడ అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు అందరూ కూడా ఇటీవల మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవికి అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో మరి అంతకుముందు ఉన్నటువంటి అతను రాజీనామా చేయడం, ఖాళీగా ఏర్పడడం, దానికి ఈరోజు ప్రభుత్వ పక్షాన ఎన్నిక జరిగిన క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిత్రుడు దేవరాజు గారు ఎంపిక కావడం, ఇప్పటికే మున్సిపల్ వైస్ చైర్మన్గా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మిత్రుడు బింగి మహేష్ గారు ఎంపిక కావడం జరిగింది. అనతి కాలంలోనే మళ్ళీ ఇక్కడ అర్బన్ వైస్ ఎంపీగా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన దేవరాజు గారు కావడం, ఇది ఒక మార్పుకు సూచికగా, ప్రజల ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా ఆకర్షణీయ వస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మండల పరిషత్ వైస్ ఎంపీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కృషి సల్పినటువంటి అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ కనకయ్య ఆధ్వర్యంలో పనిచేసినటువంటి గౌరవ సర్పంచులకు, నాయకత్వానికి నేను నా వైపు నుంచి అభినందనలు అందజేస్తూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ వేరే అర్బన్ మండలంతో పాటు నియోజకవర్గంలో కూడా ప్రజలందరూ కూడా మన వైపు కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పని పిలుపునిస్తా ఉన్నా. అందరికీ